ఫాస్ట్గా వెళ్ళు. పాపం అక్కడ లత ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమో. ఓకే మేడం. మనం కార్లో కంటే సైకిల్ మీద వచ్చుంటే బాగుండేది మేడం. ఏయ్, ఎందుకలా అంటున్నావు? సైకిల్ మీద ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్ గా వెళ్లే వాళ్ళం మేడం. నేను అసలుకే పిచ్చ టెన్షన్లో ఉన్నాను. ఇరిటేషన్లో ఏం చేస్తానో ఏమో నాకే తెలీదు. నోరు మూసుకొని కూర్చో. నన్ను తీరిగ్గా తిడుదురు గాని కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి మేడం. పొరపాటున ఆ లతా ఫోన్ ఎవరికైనా దొరికిందనుకోండి, చల్లింది జీలకర్ర మొలిసింది గోంగూర అన్నట్టు మీకు మామూలుగా ఉండదు. ఆకాష్, నువ్వు ఫొటోస్ ఎక్కడ తీసావు? అటువైపు మేడము. రా. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం. ఈ లత ఫోన్ ఎక్కడ పడిపోయిందో ఏంటో. ఎంకి మ్యారేజ్ సుబ్బిడు ఎత్తుకొచ్చినట్టు ఆ ఫోన్ మన చావుకొచ్చింది. అంటే అన్నానంటారు కానీ ఒక మనిషిని చంపేసే ముందు ఆధారాలు పూర్తిగా మాయం చేసేయాలి అని బేసిక్ సెన్స్ లేదు. ఏం విలనండి మీరు. నోరు మూసుకొని వెతుకు. ఫోన్ అమ్మా, త్వరగా దొరకమ్మా. నీకు మంచి స్క్రీన్ కార్డు కలర్ఫుల్ కవర్ వేయిస్తాను, దొరకమ్మా. ఏంటి, ఏమైంది? కొంప తీసేదైనా పాము వచ్చిందా ఏంటి? కాదండి, కొంప తీయకుండానే మీ ఫ్రెండ్ చిరుత పులిలా వచ్చింది. ఒకసారి లుక్ వేసుకోండి.
అదెందుకు వచ్చింది ఇక్కడికి? మనలాగే ఫోన్ వెతకడానికి వచ్చుంటుంది మేడం. ఏ మెంటల్, లత ఫోన్ ఇక్కడ పడిపోయిందని దానికి తెలుసా ఏంటి? కరెక్టేనండి, లాయర్ లాగా లాజిక్కే. మరైతే అంత సీరియస్ గా వాళ్ళు ఏం వెతుకుతున్నట్టు? నాకు అదే అర్థం కావట్లేదు. మై గాడ్, దానికి తెలిసిపోయినట్టుంది. లత ఇక్కడ ఉందని తనకి తెలిసిపోయినట్టుంది. రోడ్లో వేలు పడిందని హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు రోలర్ వచ్చి గుద్దేసినట్టు అసలుకే ఈ మొబైల్ ఎక్కడుందో కనపడక చేస్తుంటే కొత్తగా ఈ షాక్లేంట్రా దేవుడా. ఏ, అది లతని చూసేలోపు మనం లతని మాయం చేసేయాలి, లేదంటే కొంపలు అంటుకుపోతాయి. పదా. ఆల్రెడీ అంటుకుపోయి తగులు పడిపోతుంటే ఇంకా అంటుకుపోతాయంటారేంటి మేడం? అర్థం లేకుండా. ఏ ఏడు పప్పి, పదా. మేడం మేడం, ఇదిగోండి లత డెడ్ బాడీ. మెల్లక 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 పద. ఇదిగోండి. బర్బీ, ఏమైంది? నా కాలు పట్టుకుంది, నా కాలు పట్టుకుంది. అంటే ఇది ఇంకా కొన ఊపిరితో ఉందా? అవును అవును మేడం. పోయింది మేడం, ప్రాణం పోయింది. పెద్ద డాక్టర్లా చెప్పావు కదా చచ్చిపోయిందని. అప్పుడు చచ్చిపోయింది మేడం, కానీ ఇప్పుడు బతికినట్టుంది. ఒకసారి చచ్చింది మళ్ళీ ఎలా బ్రతుకుతుంది? కరెక్టే మేడం, మీరు భలే కనిపెట్టారు. ఏదేమైనా కాపురాలు కూల్చడంలోనే కాదు, కనిపెట్టడంలో కూడా మీరు దిట్ట మేడం. నోరు మూసుకుని దీన్ని పట్టు. దీని కొన ఊపిరి కూడా ఆపేసి దీని ఆనవాళ్లు లేకుండా చెయ్యాలి. పట్టు. వా, ఇదేంటి ఇంత బరువుగా ఉంది? ఏ బార్బీ, ఎక్కడికి వెళ్తున్నావు? లతని పైకి లేవడం మన వల్ల కావట్లేదు కదా మేడం. మేఘనని హెల్ప్ చేయమని పిలుస్తాను. ఏ జోకులు ఇస్తున్నావా? చంపి దీంతో పాటు నిన్ను పారేస్తాను. కోళ్ళు పట్టుకో. డ్రా.
మేడమో ఫోటోలో మనకు కనిపించిన ప్లేస్ ఇదే మేడమో. రా. మేడమో ఫోటోలో చూసిన స్పాట్ ఇదే మేడమో. ఈ స్పాట్లోనే మేడమో. మరి లత లేకపోవడం ఏంటి? ఏం జరుగుంటుంది? లత మేడం ఆగండి, దగ్గరికి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళండి. అది కాదు మేడం, చంపి చెరువులో పడేసింది మీరే కదా. మరి ఏం తెలియనట్టు సైలెంట్గా ఇంట్లో కూర్చోకుండా కదిలించి కరిపించుకున్నట్టు ఇక్కడ దాకా రావడం అవసరమా చెప్పండి? దీన్నే సానుభూతి యాత్ర అంటారు. ఛానల్ విషయంలో లతకి నాకు ఆల్రెడీ గొడవలున్నాయి కాబట్టి నేను రాకుండా ఇంట్లోనే కూర్చున్నాననుకో, లతని నేనే చంపేసుంటాను అని నందుకి మేఘనకి నా మీద డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అదే నేనిక్కడికొచ్చి 4 కన్నీటి బొట్లు కురిపించాననుకో, లత చనిపోయిందని, పాపం ఆరోహి ఇంత విలవిల్లాడిపోతుందని అనుకుంటారు. ఫైనల్గా నన్ను మంచితనంలో మంచుకొండ అని అనుకుంటారు తప్ప లతను చంపింది నేనేనని
నా మీదకి ఆవగించంతైనా అనుమానం రాదు. అమ్మో అమ్మో, మీకెన్ని తెలివితేటలున్నాయి మేడం. ఇంత లేత వయసులోనే శకుని తాతలా మీకెన్ని చావు తెలివితేటలున్నాయండి. మీ శవ రాజకీయాలు చూస్తుంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉందనిపిస్తుంది. ఎక్స్ట్రా లాపి పద. మేడం ప్లీజ్ మేడం, ఏడవకండి మేడం. మేడం ప్లీజ్. లతని ఇలా చూస్తుంటే నా ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. నా ప్రాణ స్నేహితురాలు, అంతకంటే ఎక్కువ ఆత్మీయురాలు. నేను బాగుండాలి, నా లైఫ్ బాగుండాలని ప్రతి క్షణం ఆరాటపడేది. అందుకోసం తను నాకు చాలా అండగా నిలబడింది. నీ కాపురం బాగుండడం కోసం ఆనందంగా ప్రాణాలు ఇచ్చేస్తాను మేఘన అనేది ఈ రోజు నిజంగానే ప్రాణాలు కోల్పోయింది. మేడం నందు, లత డెడ్ బాడీ చెరువులో కనిపించిందని పోలీసులు నాకు ఫోన్ చేసి చెప్పగానే నాకు షాక్తో నోట మాట రాలేదు. నందు, బోర్డ్ మీటింగ్కి వచ్చి ఛానల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని చెప్పింది. కానీ ఇంతలోనే లతకి ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నాను నందు, తట్టుకోలేకపోతున్నాను. పాపం. నిజంగా చాలా షాకింగ్ గా ఉన్నారు. లత చనిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు లతకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. సార్, ఎక్స్క్యూజ్ మీ. తను మా శుభోదయ పత్రిక మాజీ చైర్మన్. తను చాలా మంచిది, అలాగే అజాత శత్రువు కూడా. తన మరణానికి కారణాలు ఏమనుకుంటున్నారు సార్? ప్రస్తుతానికి కారణాలేమీ తెలియలేదు సార్. అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేసిన తర్వాత వివరాలు చెప్తాం. సార్, దీన్ని మీరు సూసైడ్ అనుకుంటున్నారా, లేదంటే ఎవరైనా చంపేసి చెరువులో పడేశారని అనుమానిస్తున్నారా? ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా భావిస్తున్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత హత్య లేదంటే ఆత్మహత్య అనేది నిర్ధారిస్తాం. సార్, ఈమె మృతికి ఫ్యామిలీ గొడవలు కారణమై ఉండొచ్చా, లేదంటే ఏమైనా వ్యాపార తగాదాలా? అవన్నీ ఎంక్వైరీ తర్వాత తేలుతాయండి. ప్రస్తుతానికి ఎలాంటి డీటెయిల్స్ లేవు. సార్, లతా గారి కారులో ఈ లెటర్ దొరికింది సార్. సార్ సార్, ఏంటి సార్ ఆ లెటర్? సూసైడ్ నోటు. అదేంటి సార్, సూసైడ్ నోట్ ఏంటి సార్? అవును మేడం, తన భర్త జైల్లో ఉన్నాడని, వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఆర్థిక సమస్యలున్నాయని, జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా, తన చావుకు కుటుంబ సమస్యలే తప్ప ఎవరూ కారణం కాదని రాసుంది. అది కదా సార్, ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలున్నాయి. మరి ఇది సూసైడ్ ఎలా అవుతుంది సార్? ఇది ఖచ్చితంగా మర్డరే సార్. లతని చంపేసి చెరువులో పడేశారు. ఈ సూసైడ్ నోట్ కూడా ఫేక్ సార్. ఈ విషయాన్ని నేను బలంగా చెప్పగలను. చూడండి మేడం,
ఈ లెటర్ని బేస్ చేసుకొని ఇది ఖచ్చితంగా సూసైడ్ అని మేము కన్ఫర్మ్ చేయట్లేదు. ఆల్రెడీ చెప్పాం కదా, ప్రస్తుతానికి దీన్ని అనుమానాస్పద మృతిగానే రిజిస్టర్ చేశాం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మర్డరా లేదా సూసైడ్ అనేది తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మేము దర్యాప్తు చేస్తాం. అప్పుడు లత మరణానికి గల కారణాలని నిజాలతో సహా మీ ముందుంచుతాం. బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళండి. బాబు పట్టుకోండి. కానిస్టేబుల్ పట్టుకోండి. ఉమ్. ఆరోహి, లతకి నువ్వు తప్ప శత్రువులెవరూ లేరు. లతని నువ్వే చంపేశావు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నీ అంతు చూస్తాను. లత సూసైడ్ చేసుకుందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. లతది ఆత్మహత్య కాదు, హత్య. 100కి 100 పాళ్ళు లతని హత్య చేసి చంపేశారు. అసలు లతకి అంత పెద్ద శత్రువులు ఎవరున్నారు? ఆరోహి.